మొంతా తుఫాను కాకినాడ ప్రాంతంలో ఉన్న మత్స్యకారుల్లో తీవ్ర విషాదం నింపింది. ఉప్పాడ తీర ప్రాంతం దుమ్మలపేటకు చెందిన సాయి కుమార్ అనే యువకుడు సముద్రంలో గల్లంతయ్యాడు. తుఫాను తీవ్రతకు ముందే తన బోటును ఒడ్డుకు చేర్చుకునే సమయంలోనే మొత్తం 7 మంది యువకులు కుంభాభిషేకమైతే రేపు దగ్గర సముద్రంలోకి దిగారు. ఈ నేపథ్యంలో సముద్ర ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో 6 యువకులు తాడు సహాయంతో ఒడ్డుకు చేరుకున్న సాయి కుమార్ కి తాడు దొరక్కపోవడంతో సముద్ర ప్రవాహంలో చిక్కుకుపోయాడు. ఈ ప్రమాదానికి సంబంధించి వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా కాకినాడ ప్రతినిధి శేఖర్ అందిస్తారు. కూడా వాళ్ళందరూ సురక్షితంగా ఉండేందుకు చాలా ప్రయత్నాలు చేసినా కొన్ని విషాదాలు అయితే చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడ కుంభాభిషేకం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈ ప్రాంతం చూసుకుంటే ఇక్కడ సరిగ్గా మనం ఉన్న ప్రాంతానికి దాదాపుగా మీరు సముద్రంలో చూడొచ్చు. ఒక 70 మీటర్ల ప్రాంతంలో దాదాపు ఇక్కడ నుంచి, అంటే మనం ఇప్పుడు ఒక బోటు మీద ఉన్నాం, ఇక్కడ నుంచి ఒక 70 మీటర్ల ప్రాంతంలోనే ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. మొత్తం ఒక 7 మత్స్యకారులు అయితే తమ బోటును కాపాడుకునే ప్రయత్నంలో సముద్రంలోకి వెళ్ళడం జరిగింది. అనుకోకుండా అందులో గద్దేపల్లి సాయి కుమార్ అనే ఒక యువకుడు మాత్రం గల్లంత అవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇంకా సెర్చింగ్ చేస్తున్నారు, మొత్తం తనిఖీలు అయితే చేస్తున్నారు, ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఏ సమయంలోనైనా ఆచూకీ తెలిసే అవకాశం ఉంది అనేది అయితే అసలు ఏం జరిగింది, ఏ సమయంలో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది, ఈ ప్రమాదం జరిగింది, వాళ్ళ బంధువులు ఉన్నారు, అలాగే వాళ్ళ చిన్నాన్న గారు ఉన్నారు, దాస్ గారు, ఆయన మాటలు ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, అసలు మీకు ఏ టైంలో జరిగింది, ఎప్పుడు వెళ్ళారు వాళ్ళ లోపలికి, ఏం జరిగింది? నిన్న మధ్యాహ్నం ఏదైతే ఈ బోటు యజమాని సూరాడ దానియ ఆ యొక్క యజమాని ఏదైతే ఉన్నారో ఈ కళాశాల ఆరును కూడా మధ్యాహ్నం మన దుమ్ములపేట ప్రాంతం నుంచి ఈ కుంభాభిషేక రేవులో ఏదైతే కాకినాడ కుంభాభిషేక రేవులోని బోటు మీరు ఇప్పుడు చూస్తున్నారు చూడండి, ఆ బోటు ఆ ఒడ్డునున్న బోటుని ఇదే బోట్ అండి. ఈ డెప్త్కి ఈ లోతులోకి తీసుకు వాళ్ళు నిన్న మధ్యాహ్నం రావడం జరిగింది. వాళ్ళు అక్కడ ఒడ్డునున్న బోటుని మామూలుగా కొంచెం లోతుకు తీసుకెళ్ళి కట్టేసి వచ్చే ప్రయత్నంలో వేరే బోటు ఏదైనా ఎక్కి రావాలని చాలా వరకు వెయిట్ చేశారు. ఏ బోట్లు కూడా రాలేని పక్షంలో కింద దిగి ఈదుకుండా వద్దామని చెప్పి ఈ 7 కూడా దిగడం జరిగింది. అందులో ఈ గద్దేపల్లి సాయిరాం ఏదైతే ఈ కుర్రోడు దాదాపుగా 21 సంవత్సరం ఉంటుంది వయసు, ఆ టైంలో దాదాపుగా ఇది ఏంటంటే 4:30-5 గంటల ప్రాయంలో జరిగిందండి. మిగతా వాళ్ళు ఈ 6 కూడా సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాలి. ఈ వెనక తిరిగి చూసేసరికి కుర్రాడు అయితే మాత్రం మిస్ అయ్యాడు అనమాట. వాళ్ళు ఏదైతే సమాచారం వాళ్ళు కూడా ఎతకడం వెంటనే బోట్లు గట్ట నిన్న గాలి తీవ్రత చాలా ఉద్రిక్తంగా ఉంది. ఆ టైంలో తుఫాను ప్రభావం చాలా ఎక్కువగా ఉండడం కారణంగా ఆ టైంలోనే ఈ బోట్ని సేఫ్ చేయడానికి రావడం జరిగింది. అధికారులు ఏం చెప్తున్నారండి? వాస్తవానికి ముందు నుంచి అలర్ట్ చేశారు అందరినీ కూడా, మత్స్యకారులందరినీ వెళ్ళొద్దని చెప్పారు 2 రోజుల ముందు నుంచే. అయినా వెళ్ళడాన్ని ఎలా చూడాలి, ఆ సిచ్యువేషన్ అలా వచ్చిందా? అధికారులు అప్రమత్తంగా ఉన్నారు, మీరేం చెప్తున్నారు, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అధికారులు అందరూ కూడా ఎప్పుడు కూడా అలర్ట్ చేస్తారండి. ఏ మత్స్యకారుడు అని ఇక్కడే కాదు, మా కాకినాడ కుంభాభిషేకం వేరేవే కాదు, నువ్వు ఈ కోస్టల్ కారిడార్ ఎక్కడ చూసుకున్నా సరే ఆతృత ఏదంటే ఎంతసేపుగా కట్టుకున్న బోటు ఏమైంది, నా పడవ ఏమైంది, నా తప్ప ఏమైంది అన్న ఈ ఆందోళన ఉండేటప్పుడు ఏం చేస్తాడంటే ఈ మ్యాన్ పవర్ ఏదైతే ఉన్నదో వీళ్ళందరినీ కూడా, ఎందుకంటే ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఇప్పుడు ఆ కళాశాల ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకి అటెన్షన్లో ఉంటారండి. ఎందుకంటే ఆయన ఎప్పుడు కొబ్బరి పెట్టినా ఉండి దాన్ని సేవ్ చేసుకోవడానికి చూస్తారు. కనుక నిన్న ఏంటంటే వాళ్ళు చాలామంది ఆ టైంలో వీళ్ళొక్కరనే కాదండి, దాదాపుగా 30-40 బోట్లు సేవ్ చేసుకోవడానికి వచ్చారు. ఎక్స్పెషల్లీ ఇన్సిడెంట్ ఏంటంటే ఈ బోటు ఒక్కటే ఇక్కడే వీళ్ళు ఏంటంటే డీప్లో కట్టడం, వేరే బోటు మీద వస్తూ బాగుండి నీటిలో దిగి వచ్చే ప్రయత్నం చేసేలో గల్లంతయ్యాడండి. సార్, మీరు చెప్పండి, ఆ టైంలో ఇక్కడ మీకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది, ఎవరు చెప్పారు, తర్వాత ఎప్పుడు మీరు పోలీసులకి అదే అధికారులకు సమాచారం ఇచ్చారు, ఏం జరిగింది? నిన్న సాయంకాలం 4:45 మాకు సమాచారం అందడం జరిగింది. ఈ గద్దేపల్లి సాయి అలాగే 7 స్టాఫ్లు ఓనర్తో వీళ్ళు 7 ఒక బోటు మీద వచ్చి బోట్ని వాళ్ళు సేఫ్ చేసుకుందామని వచ్చారు. వస్తే ఈ బోటు మీద వచ్చి ఆ బోటు దగ్గరికి వెళ్ళి బోట్ ఎక్కి బోట్ని సేఫ్ చేసుకుందాం అనేసి ఈ 7 ఈ బోటు మీద వచ్చి ఓనరు ఫస్ట్ దిగడం జరిగింది. ఓనర్ తర్వాత వీళ్ళు 6 నీటిలో ఉబ్బడం జరిగి వీళ్ళ 6కి తాళ్ళు దొరకడం జరిగింది. గతంలో ఈ కుంభాభిషేక రేవులో ఎప్పుడు మేము ఇటువంటి సమస్య చూడలేదు, ఇటువంటి ప్రమాదం ఎప్పుడు మాకు లేదు. ఎందుకంటే నిన్న జరిగే ఆ గంటన్నరలో చాలా విపరీతమైన ఆందోళన అయింది.
అయితే గతంలో డిపార్ట్మెంట్ టైంని పోలీసులు ఫిషరీస్ వాళ్ళు అందరూ వచ్చి మాకు సమాచారం అందించడం జరిగింది. అయితే మేము కూడా ఎక్కడికెక్కడ జాగ్రత్తలో ఉండి బోట్లు ఎక్కడెక్కడ కాపాడుకోవడం జరిగింది. నిన్న ఏంటంటే మా బోటు కాడ పక్కన ఎక్కడ పట్టుకెళ్ళి కట్టుకుందామని ఈ బోటు ఓనర్ చెప్తే ఈ స్టాఫ్ వల్ల వచ్చారు. ఈ గద్దెపల్లి సాయి అని కుర్రోడు మంచి గజీతగాడు, ఈతలో నెంబర్ 1 కుర్రోడు. అందులో మరి ఎందుకు ఇలా జరిగిందనేది మాకే ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ ఉన్న ఫిషర్మెన్ అంతా సమాచారం అందించబడికి ఈలోగా ఆందోళన ఎక్కువైపోతే ఫిషరీస్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు బయటకు మమ్మల్ని తొలగించడం జరిగింది. సాధారణంగా ఇలాంటి హెచ్చరికలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటారు. లైవ్ జాకెట్స్ వేసుకోవడం కానీ, లేదంటే మీరు కొన్ని ట్యూబ్లే వాడుతుంటారు, టైర్సే వాడుతుంటారు. నిన్న ఆ టైంలో అవి ఏమన్నా వాడారా, లేదంటే ఆలోచన రాలేదా? ఓటకి అది ఆలోచన రావడానికి కాడ ఎందుకంటే అలా జరుగుతుందని కాడ మేము ఊహించుకోలేదు. ఎందుకంటే బోటు ఎప్పుడు యథాపదంగా బోటు నాకెళ్ళాలి అన్న ఆలోచనతో తప్ప లైఫ్ జాకెట్లు ఇవి మాకు ఎక్కడ అడ్జస్ట్మెంట్ ఉండదు. ఉండబోళ్ళలో మా ఆందోళన మా ఊళ్ళో ఏంటంటే ఎవరు జాగ్రత్తలు ఉంటారు. జాగ్రత్త అయితే ఎందుకంటే ఆ ఉన్న 1 గంట అయినా చాలా విపరీతమైన ఆందోళన జరిగింది. జరగడంలో ఒకళ్ళు ఎప్పుడైతే కనిపించలేదు వీళ్ళు ఉన్న 6గురు కాడ ఎవరు ఏం చేయాలో తెలియని సందర్భం అయింది. వీళ్ళు దరికి వచ్చి మాకు చెప్పడంలో మేము పోనీ ఎదుగుదామంటే కూడా అవకాశం లేదు. ఎందుకంటే సముద్రం ఉప్పొంగిపోయింది. సముద్రం నీరు ఈ స్టాప్ మీద కూడా వచ్చి జరిగింది సార్. అలా జరగదు. మామూలుగా బోట్లో ఎంతమందికి సేఫ్టీ ప్రికాషన్స్ సంబంధించిన మెటీరియల్స్ మీరు పెట్టుకుంటారు బోట్లో? అంటే మొత్తం 7గురు వెళ్ళారు, 6గురు సురక్షితంగా వచ్చారు, ఒక వ్యక్తే గల్లంతయ్యారు. సేఫ్టీ అయితే బోట్లో ఎప్పుడు మనకి ఉండవు. ఎందుకంటే దాన్ని ఆ సేఫ్టీ అరేంజ్మెంట్ అయితే ఉండదు. అయితే బోట్ని తెనాల్లో కట్టుకుంటే బాగుంటుందన్న ఆలోచనతో చాలా బోట్లు ఏటుమోగానే ఉంది. అక్కడికి కొద్దిగా సేఫ్టీగా ఉంటుంది. కొన్ని బోట్లు అక్కడ నాకెళ్ళడం ఈలిగాడ మా బోటు అక్కడ నాకెళ్ళిపోదామన్న ఆలోచనతో ఈ 7గురు రావడం జరిగింది. 7గురులో ఈ గద్దెపల్లి సాయి అని కుర్రోడు గల్లంత అవ్వడం జరిగింది సార్. అధికారులు ఏం చెప్తుంటారు ఫైనల్గా ఈ గాలింపు సంబంధించి? అధికారులు అయితే మాకు ముందుగా సమాచారం అందించారు. వనవాడ కొండబాబు గారు వచ్చారు, తర్వాత ఎంపీ గారు వచ్చారు, అందరూ వచ్చారు. పోలీసులు మాకంతా సహకారం అయితే బాగానే ఉంది. ముందుగా డిపార్ట్మెంటు ఫిషరీస్ వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే చెప్పడంలో మేము కొన్ని బోట్లని సేఫ్టీ చేసుకోవడం కూడా జరిగింది. వీళ్ళు కూడా బోటు సేఫ్టీ చేసుకోవడానికే తెనాల్లోకి నాకెళ్దామన్న ఆలోచనతో నిన్న 28వ తారీఖు 4:40 వీళ్ళు 4:40 బోట్ని సేఫ్టీగా పెట్టుకుందామని రావడం జరిగింది సార్. రైట్, చూద్దాం. మొత్తానికి బోటును రక్షించే ప్రయత్నంలో, బోటును కాపాడుకునే ప్రయత్నంలో మొత్తం 7గురు మత్స్యకారులు అయితే ఆ బోటు కోసం సముద్రంలోకి దిగడం జరిగింది. అది కూడా మీరు చూడొచ్చు, ఈ వెనకాల ఉన్న బోటేనట, ఈ బోట్లోనే వెళ్ళారు. 6గురు అయితే సురక్షితంగా చేరుకున్నారు. ఒక వ్యక్తి, ఆ గద్దెపల్లి సాయి కుమార్ అనే వ్యక్తి మాత్రం ఇప్పటికీ తన ఆచూకీ అయితే దొరకలేదు. ఒక పక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ, లేదంటే మత్స్యకారులు కానీ, మొత్తం అధికారులు, మెరైన్ అధికారులు కానీ ప్రస్తుతం సముద్రంలో అయితే గాలింపు చర్యలు అయితే చేస్తున్నారు. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి లేదంటే 5 గంటల మధ్యలో గల్లంతయ్యారు అనేది. అది ఇంకా ఎంత టైం పడుతుంది అనేది అధికారులు కూడా ఇందాక మనం మెరైన్ అధికారులతో మాట్లాడడం జరిగింది. అది సమయం ఎంత అనేది మేము కరెక్ట్గా చెప్పలేం, కానీ ఒక 24 అవర్స్లో విషయం ఏంటనేది తెలిసే అవకాశం ఉంటున్నది. అయితే బంధువులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాయి కుమార్ అనే ఆచూకీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇంకేం జరుగుతుంది అనేది వేచి చూడాలి. కెమెరామ్యాన్ సుమన్తో శేఖర్, బీఆర్కే న్యూస్, కాకినాడ.